మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రోజున ఇది వేసి దీపం పెడితే మీ జాతకం మారిపోతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శివ అనుగ్రహం కలిగి కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు సోమవారం శివుడికి పూజ చేసే ముందు దీపంలో ఈ ఒక్కటి వేయండి. ఇది వేసి దీపం వెలిగిస్తే మీ జాతకం అద్భుతంగా మారుతుంది. మనలో చాలామందికి ఏ పని మొదలుపెట్టినా కలిసి రాకపోవటం జరుగుతుంది. అలాగే కొంతమందికి చేసే పనులలో ఆటంకాలు, పనిలో స్థిరత్వం లేకపోవటం జరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు, ఇంటిలో మరియు జీవితంలో సుఖం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. జాతకంలో దోషం ఉంటే మీ జాతకంలో పురోగతి అనేది ఉండదు. కావలసిన లేదా రావాల్సిన డబ్బులు రాకపోవటం, కెరియర్ పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలగటం, ఎన్ని సంబంధాలు చూసినా వివాహం అవ్వకపోవటము, ఉద్యోగంలో పురోగతి సాధించకపోవటము, ఇవన్నీ జాతకంలో గ్రహాల దోషాల వల్ల ఏర్పడే సమస్యలు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇవే కాదు, సంతానం కలక్కపోవడానికి, ఆరోగ్యపరంగా సమస్యలు రావడానికి, సమాజంలో గౌరవ ప్రతిష్టలకు భంగం ఏర్పడడానికి కూడా గ్రహదోషాలే కారణమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీ జాతకంలో ఎలాంటి గ్రహదోషాలు, కాలసర్ప దోషాలు ఉన్నా వాటి ప్రభావం నుండి బయటపడడానికి రేపు సోమవారం రాహుకాల సమయంలో ఇది వేసి దీపం వెలిగించండి. సోమవారం రాహుకాల సమయంలో ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు, ఇతర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. స్థిరత్వం లేని మీ జీవితానికి స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్యపరంగా మంచి లాభాలను పొందుకుంటారు. ఇంతకీ రేపు సోమవారం రాహుకాల సమయంలో ఏమి వేసి దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాభారతంలో భీష్ముడు చెప్పిన నక్క గ్రద్దల కపట ప్రేమ కథను విందాం. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉండిపోలేదు. ఆ కాస్త సమయాన్ని కూడా భగవంతుని ప్రార్థనలో, ధర్మోపదేశాలతో సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలతో నిండిన శాంతి పర్వం తృతీయ శ్వాసంలో ఉన్న ఒక అరుదైన ఘట్టం. మనం వినే ప్రతి మాట మన మంచికే అనుకోకూడదు అనే సత్యాన్ని బోధించి చెప్పిందే ఈ కథ. పూర్వం విదిశా నగరంలో ఒక బ్రాహ్మణుడి కుటుంబం ఉండేది. ఆ దంపతులకు ఉన్న ఏకైక కుమారుడు ఇంకా ముక్కు పచ్చలైన ఆరకుండానే మృత్యువు కబలిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చనిపోవటంతో బ్రాహ్మణ దంపతుల గుండె పగిలిపోతుంది. ఆ శోకంలోనే పిల్లవాడి శరీరాన్ని తీసుకుని కర్మ కార్యాల కోసం శ్మశానానికి చేరుకుంటారు. కానీ ఆ బిడ్డను అక్కడ వదిలి వెళ్ళేందుకు వారికి చేతులు రావటం లేదు. ఆ పసిబాలుని దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా వారికి ఓదార్పు దక్కటం లేదు. అయితే ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరుతుంది. కానీ బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఎంతకీ ఆ శవాన్ని వదిలి వెళ్ళటం లేదు. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించటం కష్టం. ఎలా అని అనుకుని కుటిల పన్నాగంతో నెమ్మదిగా ఆ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు చేరి ఇలా అంటుంది. ఆర్య, ఎంతసేపని మీరిలా ఏడుస్తూ ఉంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి మీరు బయలుదేరండి అంటూ తొందర పెడుతుంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ నక్క ఈ హడావుడి అంతా కూడా గమనిస్తుంది. అక్కడ ఉన్న శవాన్ని చూసి దానికి కూడా నోరు ఊరుతుంది. కానీ అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ దంపతుల్ని ఎలాగోలా చీకటి పడే వరకు ఆపగలిగితే ఆ గద్ద బాధ తొలగిపోతుంది. ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనసులా ఒప్పుతోంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరం మాత్రం చెప్పగలము? ఏ దేవతో వచ్చి కరుణించి నీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా. అందుకే చీకటి పడే వరకు వేచి చూసి వెళ్ళండి అని చెప్తుంది. ఇలా ఆ పిల్లవాడి తల్లిదండ్రులను అక్కడి నుండి పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకు
పోయిన ప్రాణం తిరిగి రావడాన్ని నేనెక్కడా కూడా చూడలేదు. ఈ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకుని బాధపడొద్దు. నా మాట విని మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది గద్ద. ఆ మాటలు విన్న బ్రాహ్మణ దంపతులు బయలుదేరేలోపుగానే ఈ గద్ద చాలా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుని బతికించిన కథ వినలేదా? సంజయుడి కుమారుడైనటువంటి సువర్ణ దీర్ఘుణ్ణి నారదుడు బ్రతికించలేదా? అలాగే ఏ దేవతో యక్షుడో రాకపోరా, మీ కుమారుణ్ణి బ్రతికించకపోరా, మీరు చీకటి పడే వరకు వెళ్ళకండి అని వారించి వారిని నిలువరిస్తుంది నక్క. అలా అటు నక్క ఇటు గద్ద బాలుడి శవం కోసం వాటికి అనువైన వాదనలను అవి వినిపిస్తూ ఉంటాయి. ఈలోగా పరమశివుడు రుద్ర భూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకుంటాడు. బ్రాహ్మణ దంపతుల అవస్థను చూసి మీకేం కావాలో కోరుకోమంటాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బ్రతికించమంటూ కోరుకుంటారు. వారి కోరికను శివుడు మన్నిస్తాడు. అంతేకాదు అక్కడ ఉన్న గద్ద నక్కలకు చిరకాలం ఆకలి లేకుండా జీవిస్తాయంటూ వరమిస్తాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమవుతుంది. కానీ ఈ కథ వల్ల వినిపించే ప్రతి మాట మనం మంచి కోసమే అని నమ్మకూడదన్న నీతిని తెలుపుతుంది. కొంతమంది కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. తియ్యటి మాటలు చెప్తూనే వారి పన్నాగాల్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. మనం ఏ స్థితిలో ఉన్నా ఎదుటివారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి. ఇక వీడియోలోకి వస్తే దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు ఉదయం సూర్యోదయానికి ముందు, సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చెయ్యాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం, తరువాత నువ్వుల నూనె. అని రేపు సోమవారం రాహుకాల సమయంలో దీపం నువ్వుల నూనెతో వెలిగించుకోవాలి. ఈ పరిహారం చేసేవారు ఆడవారు కానీ మగవారు కానీ తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి భక్తి శ్రద్ధలతో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. అయితే ఈ దీపాన్ని రోజు వెలిగించే దీప ప్రమ్మిదలలో కాకుండా మట్టి ప్రమ్మిదలలో వెలిగించుకోవాలి. దీపం కుందుల్లో కాకుండా ప్రమ్మిదలో వెలిగించుకోవాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని శివుడికి పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక శివుణ్ణి పటం ముందు 2 మట్టి ప్రమ్మిదలను ఉంచుకోవాలి. ఆ ప్రమ్మిదల కింద ఒక ప్లేట్ కానీ తమలపాకును కానీ పెట్టాలి. వాటిపై ప్రమ్మిదను ఉంచి నువ్వుల నూనెను పోసి ఒక్కో ప్రమ్మిదలో 2 వత్తులను వేయాలి. అగరబత్తీలతో దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. ఇక ఇప్పుడు ఆ ప్రమ్మిదలో పటిక బెల్లాన్ని లేదా పంచదారను వేయాలి. వంటలో వాడే పంచదారను కాకుండా పూజ కోసం ప్రత్యేకించి వాడే పంచదారను లేదా పటిక బెల్లాన్ని వేయాలి. వీటిని దీపం ప్రమ్మిదలో వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. మీ జీవితం మధురంగా మారిపోతుంది. వీటిని వేసి దీపం పెట్టిన తర్వాత ఆ ప్రమ్మిదలకు గంధము కుంకుమ పెట్టి పూలను సమర్పించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ దీపం రేపు సోమవారం రాహుకాల సమయంలో అంటే ఉదయం 7:30 నుండి 9 గంటల లోపు వెలిగించుకోవాలి. ఈ సమయంలో వీటిని వేసి దీపం వెలిగించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. ఇలా మీరు 11 లేదా 21 వారాలు చేయాలి. ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు. నెలసరి వచ్చిన ఆ వారాన్ని వదిలివేసి తర్వాత వారం నుండి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మగవారు మాత్రము ఖచ్చితంగా కంటిన్యూగా 11 లేదా 21 సోమవారాలు రాహుకాల సమయంలో వీటిని వేసి దీపం వెలిగించుకోండి. ఇంటిలో పూజ గదిలో కానీ శివాలయంలో కానీ ఇలా దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా పోతాయి. మీపై శివానుగ్రహం ఉంటుంది. ఆగిపోయిన మీ ధన ప్రవాహం మళ్ళీ తిరిగి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వీటిని వేసి దీపం వెలిగించడం వల్ల కష్టాలతో నిండి ఉన్న మీ జీవితం సుఖమయమవుతుంది.
మీ జాతకంలో ఉన్న రకరకాల జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా దీపం వెలిగించాక శివుడికి ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా రేపు సోమవారం ఎవరైతే శివుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఈ దీపాలను వెలిగిస్తారో వారికి మంచి సంపద, మంచి ఆరోగ్యము లభిస్తాయి. ఇలా వ్యాపార స్థలంలో కూడా వెలిగించుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.